హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న మే 2వ తారీఖున అమరావతిలో గతంలో అమరావతి రాజధాని కడతామని చెప్పి ప్రారంభోత్సవం చేశారు. ఆ పనులనేవి కొద్ది శాతం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులని ఆపేసి 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చారు. నిన్న అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులనేవి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయడం జరిగింది. వాటితో పాటు రాష్ట్రంలో కొన్ని కీలకమైన కొత్త కొత్త ప్రాజెక్టులన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక్కటే విషయం చెప్పారు. అయితే ఆ మీటింగ్‌లో మిగతా వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన దాంట్లో వేస్ట్ అంతా పక్కన పెడితే, ముఖ్యంగా ఒకటే టార్గెట్‌గా ఒక్క పాయింట్ అయితే కీలకంగా మాట్లాడుకుందాం. అదేంటి అనంటే, అమరావతి రాజధాని అనేది పూర్తిగా కూడా 100కు 100% అభివృద్ధి అనేది కేవలం 3 సంవత్సరాల లోపే అమరావతి రాజధాని పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఉన్న సమయం 4 సంవత్సరాలు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో పూర్తిగా అయితే 5 ఏళ్ళు ఆల్రెడీ వచ్చి సంవత్సరం అయితే అయిపోయింది. ఇంకా మిగిలినవి 4 సంవత్సరాలు కాబట్టి అందులో కేవలం 3 ఏళ్లలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పడం చాలా ఛాలెంజింగ్ విషయం. చాలా గొప్ప విషయం. కానీ ఎంతవరకు కూడా మాట మీద నిలబెట్టుకుంటారనేది మనం చూడాలి. ఈ 3 ఏళ్లలో కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారు అంటే వీళ్ళ ముగ్గురి సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేది అమరావతి రాజధాని పూర్తి చేసిందంటే ఖచ్చితంగా రాబోయే 15, 20, 30 సంవత్సరాల వరకు కూడా సుమారుగా 15, 20, 30 సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా కూటమి పార్టీ అధికారంలో ఉండడం ఖాయం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పూర్తిగా కూడా భూస్థాపితం చేసి పెట్టేపేడ సదురుకొని వెళ్ళిపోయే అవసరం అయితే ఉంటుంది. కానీ అంత ఈజీగా 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేయడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడు, ముఖ్యంగా విజనరీ లీడర్ అని ఏవైతే కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారో వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎదురు నిలబడ్డారు. అంటే గతంలో చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులేవి కూడా పూర్తి స్థాయిలో చూడలేదు. ఆయన ఎంత చేశారు ఏంటి అనేది చాలామందికి కూడా క్లారిటీ లేదు. కానీ 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఉన్న బిరుదులు కానీ, ఆయన రాజకీయ ఎక్స్పీరియన్సే కానీ, రాజకీయాల్లో తనకున్న నేర్పరితనమే కానీ, తనకున్న అనుభవాన్ని ఏ విధంగా వాడాడు, ఎలా మలిచాడు, ఎలా అభివృద్ధి చేశాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఒక్కసారిగా బూస్టప్ అవుద్దండి. అసలు అంచెలంచెలుగా వెతకడం వేరు, ఒకేసారి ఆకాశంలోకి అడుగు పెట్టడం వేరు అన్నట్టు ఉంటుంది. అమరావతి రాజధాని పూర్తయితే ఒకవైపు ఆల్రెడీ ఇండస్ట్రీస్ అనేవి కొద్ది కొద్దిగా వస్తున్నాయి. ఒకేసారి 3 ఏళ్లలో ఇది పూర్తయినట్లయితే ఇంకా మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఈ 3 ఏళ్లలో కొన్ని ఇండస్ట్రీస్ రావడం, ఓవరాల్‌గా చూసుకుంటే చాలామందికి కూడా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుద్ది. ముఖ్యంగా అమరావతి పూర్తిగానంటే ట్రాన్స్‌పోర్టేషన్ అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్డే కానీ, రైల్వే లైనే కానీ ఇలా అన్నీ కూడా ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌తో సహా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పూర్తి చేశారంటే మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ వీళ్ళ ముగ్గురు కూడా చరిత్రలో నిలిచిపోయే నాయకులవుతారు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. కానీ 3 ఏళ్లలో చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కూడా అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళ ముగ్గురు పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెట్టినట్లయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండనవసరం లేదు. కనీసం ఇప్పుడొచ్చిన 11 కాదు కదా, ఆయన కూడా గెలుస్తాడా లేదన్న డౌటే. ఎందుకనంటే ముఖ్యంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంటే అంతమంది కూడా ప్రజలు పథకాలే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఆయన్నే గెలిపిస్తారు అనుకోవడం పొరపాటు. ఇక్కడ దారిద్ర్య రేఖకి దిగువనున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పథకాలు వస్తే సరిపోతాయి అనుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఈరోజు ఉంటాం, రేపు చస్తామా బతుకుతాం అనేది మనకు తెలియదు కాబట్టి, మనకి భవిష్యత్తు అవసరం లేదు అనుకునే మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి పథకాలు ఇస్తే చాలు. కానీ మధ్యతరగతి అబోవ్ మధ్యతరగతి ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ కావాలి. ఫ్యూచర్ కావాలి అంటే అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. ముఖ్యంగా చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. వాళ్ళ సొంత కాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడి ఎదుగుతారు. వాళ్ళ రూపాయి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో పథకాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించేది ఉండదు. ఎవరో కొద్దిమంది మాత్రమే, చాలా కొద్దిమంది మాత్రమే
ఎక్కువగా వీళ్ళకి కావాల్సింది వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబ అభివృద్ధి, ముఖ్యంగా వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిసరాల అభివృద్ధి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అనేది పూర్తి అయినట్లయితే ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుద్ది, కంపెనీస్ పెరుగుతాయి, డెవలప్‌మెంట్ పెరుగుద్ది, ఒక రకంగా జీడీపీ పెరుగుద్ది, ఎకనామీ పెరుగుద్ది. అన్ని విధాలుగా కూడా చూసుకుంటే ఇప్పటికే దేశంలో 5, 6 మెట్రోపాలిటన్ సిటీలున్నాయి. అందులో ఇంకొకటి కొత్తగా యాడ్ అవుద్ది. అది ఆంధ్రప్రదేశ్ అవుద్ది. ఏది ఏమైనా సరే 3 ఏళ్లలో రాజధాని కడతానన్నారు. కట్టారు అనంటే మాత్రం వీళ్ళు సరైన నాయకులు. వీళ్ళు గొప్ప నాయకులు. రాజకీయాల్లో ఇటువంటి నాయకులు లేరని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు కట్టలేకపోయారంటే మాత్రం ఇక్కడ మైనస్ ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి పేద ప్రజలకి ముఖ్యంగా ఈ పథకాలని చెప్పి వలేస్తారు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం రాజధాని పూర్తి చేసి, ఇటువైపు ముఖ్యంగా పోలవరాన్ని పూర్తి చేసినట్లయితే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పుకోవడానికి ఇంకొక వేరొక పథకాలు ఇస్తామని, లేదంటే ఇంకోటి చేస్తామని ఏది చెప్పనవసరంలా. కేవలం రాజధాని, పోలవరం ఈ 2 కూడా పూర్తి చేసినట్లయితే 100కి 100% కూటమి ప్రభుత్వం అనేది హామీలు నెరవేర్చినట్లే, ప్రభుత్వం సక్సెస్ అయినట్లే. మరి 3 ఏళ్లలో రాజధాని పూర్తవుతుందా లేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూడాలి. ఒకవేళ 3 ఏళ్లలో పూర్తయినట్లయితే మిగిలిన సంవత్సరంలో ఖచ్చితంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం చేసిన ఘనతలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పటికే కూడా మనకు ముఖ్యంగా చూసుకుంటే విశాఖకి రైల్వే జోన్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే కూడా దాదాపుగా 4,00,000 కోట్లకు పైగా పెట్టుబడులనేవి ఆంధ్ర రాష్ట్రంలో శంకుస్థాపనలు చేయడం జరిగినాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులే. ఇంకా రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధానే కానీ, ముఖ్యంగా రైల్వేలైనే కానీ, అంతకంటే ముఖ్యంగా విజయవాడ, అమరావతికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇంకోవైపు చూసుకుంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇవి చాలా కీలకం. ఇవి పూర్తయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ 100కి 100% హైదరాబాద్‌ని తలదన్నే విధంగా అభివృద్ధి చెందినట్లే. ఈరోజు మనం హైదరాబాద్‌లో ఏదైతే కూలి పని కోసం వచ్చో, లేదనంటే మనం ఏదైతే బతుకు తీరు మార్చుకోవడానికి హైదరాబాద్‌కి పరిగెడుతున్నామో, ఆ అవసరం అనేది రాబోయే రోజుల్లో ఉండదు. ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఎంతమందికి అన్నం దొరుకుతుందో, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో, అంతమందికి ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యంగా వైజాగ్, అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండగలుగుతారు. మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారే గానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే గానీ, ఇంకోవైపు మోదీ గారే గానీ, వీళ్ళ ముగ్గురి కష్టంతో అమరావతి రాజధాని అనేది 3 ఏళ్లలో పూర్తవుతుందా లేదా అనేది మనమైతే ఎదురు చూడాలి.